ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది. మరో 9 రోజుల్లో పోలింగ్ జరగనుంది. అధినేత ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మేనిఫెస్టోలు ప్రకటించి పార్టీలు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దాదాపు 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మరి మహిళా ఓటర్లు ఏపీలో ఎవరి వైపు ఉన్నారు? నివేదికలు చెబుతున్నది ఏంటి? ఇప్పుడు ఆ వివరాలు ఒక్కసారి చూసేద్దాం. ఏపీలో ఓటర్ల వివరాలను ఎన్నికల సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం పురుష ఓటర్ల సంఖ్య 2,74,322 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2,03,39,851కి చేరింది. మహిళా ఓటర్లు 2,07,29,452 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 2,10,58,615కు చేరింది. ఇక ట్రాన్స్జెండర్ ఓటర్ల సంఖ్య గతంలో 3,482 ఉండగా ఇప్పుడు 3,421గా నమోదైంది. సర్వీస్ ఓటర్లు 67,434 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 68,185కు చేరింది. గతంలో కన్నా సర్వీస్ ఓటర్ల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లున్న జిల్లాలో కర్నూలు మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 20,56,203 మంది ఓటర్లు ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న అనంతపురంలో 20,20,243 మంది ఉన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాలో శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో పురుష ఓటర్లు మహిళా ఓటర్ల కన్నా ఎక్కువగా ఉన్నారు. 21 నియోజకవర్గాల్లో మహిళల కంటే పురుషులు అధికంగా ఉన్నారు. టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలస, ఎచ్చర్ల, నర్సనపేట, రాజాం, చీపురుపల్లి, గాజువాక, పిఠాపురం, పీగన్నవరం, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, మడకసిరి, దర్శి, హిందూపురం, పెనుగొండ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లే అధికంగా ఉన్నారు. 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటంతో వారే కొత్త ప్రభుత్వాన్ని డిసైడ్ చేయనున్నారు. దీంతో పార్టీలు సైతం తమ మేనిఫెస్టోలో మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. జగన్ మొదటి నుంచి మహిళా ఓట్ బ్యాంక్ పైనే గురిపెట్టారు. నవరత్నాల లబ్ధిదారులు ప్రధానంగా మహిళలే ఉన్నారు. అదేవిధంగా టీడీపీ కూటమి తాజా సూపర్ 6 మేనిఫెస్టోలో మహిళా పథకాలకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో పాటుగా కాంగ్రెస్ సైతం మహిళలకు కొత్త పథకాలు ప్రకటించింది. ఇప్పుడు మహిళలు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అనేది కీలకంగా మారుతోంది. సంక్షేమ పథకాలే కేంద్రంగా మహిళా ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు ఏపీలో ఎవరిని మహిళలు అధికారంలోకి తీసుకువస్తారు అనేది కీలకంగా మారుతోంది.